అభిమానంతో మీ హక్కును కాపాడుకోవటానికి రాష్ట్రం 4 మూలల నుంచి వచ్చిన విద్యార్థులకు ముందుగా నేను అభినందనలు అందజేస్తూ ఈ రోజు ఈ కార్యక్రమానికి దీక్షలో జగన్ బాబు స్థానంలో అమ్మ కూర్చున్నారు, విజయమ్మ గారు కూర్చున్నారు. ఎందుకో తెలుసు మీకు, రాష్ట్రంలో ఈనాడు వేలాది మంది కాదు, లక్షలాది మంది కాదు, కోట్లాది మంది గుండెల్లో దేవుడుగా నిలబడిపోయిన వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ధర్మపత్ని ఆమె. ఆయన ఒక రాజకీయ కుట్రకు బలైపోతే తన తండ్రి ఆశయాలు నెరవేర్చడానికి ముందుకొచ్చిన వైఎస్ జగన్మోహన్ రెడ్డిని అనేక కుట్ర కేసుల్లో ఇరికించి జైలుకు పంపిస్తే ఈ పేద వర్గాల కోసం జరిగేటువంటి ఈ పోరాటం ఏ మాత్రం ఆకూడదని చెప్పి ధైర్యంగా మీ అందరి కోసం మిమ్మల్ని తన బిడ్డలుగా భావించి ముందుకొచ్చిన విజయమ్మ గారికి హృదయపూర్వకమైన నమస్కారాలు తెలియజేస్తూ, అదేవిధంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి మాట మీద మొన్న ఎలక్షన్ లో వాళ్ళ పదవులు త్యాగం చేసి మళ్లీ అఖండమైన మెజారిటీతో గెలిచిన శాసనసభ్యులకు, ముఖ్యంగా ఈ రోజు ఈ ఫీజు రీయింబర్స్మెంట్ కార్యక్రమాన్ని ఇక్కడ ఏర్పాటు చేయడానికి ప్రధాన కారకులైన మరి ఎమ్మెల్యే గారు నాని గారు, తర్వాత ఇక్కడ ఏలూరు నియోజకవర్గ నాయకులు, వైఎస్ఆర్ పార్టీ నాయకులు, తర్వాత అనేక మంది అభిమానులు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఈ రోజు ఈ కార్యక్రమం ఎందుకు జరుగుతుందో మీకు తెలుసు. అందరి మనస్సులో ఒకే ఒక్క ఆలోచన, అందరి చూపులు ఒక్కళ్ళ మీదే, ఎప్పుడు మా సింహం బయటికి వస్తుంది. ఈ ఎక్కడైనా సింహాన్ని ఎక్కువ కాలం బంధించగలరా? కొద్ది కాలం మాత్రమే ఆ సింహాన్ని బంధించగలరు. మొన్న ఇదే చెప్పాను ఎలక్షన్ లో కూడా, మీ ఓట్లతో మన సింహం జైలు గోడలు బద్దలు కొట్టుకొని మరీ బయటకు వస్తుంది అని చెప్పాను. ఈ రోజు కూడా అదే చెప్తున్నాను నేను. మొన్ననే వస్తూ జగన్ బాబుని కలిసి వచ్చాను జైల్లో. కలిసినప్పుడు బాబు బాగున్నా అంటే బాగున్నానమ్మా అంటే ఆయన ఒక్కటే, నేను ఇట్లా అమ్మ దీక్ష చేపడుతున్నారు, నేను ఏలూరు వెళ్తున్నాను బాబు అంటే ఆయన ఒకే ఒక్క మాట అన్నారు, కళ్ళమడి నీళ్ళు వచ్చేసింది. నేను నిజంగా నన్ను జైల్లో పెట్టినా కూడా నా మీద ప్రేమతో, నాన్నగారి మీద గౌరవంతో మరి ఇంత మెజారిటీ ఇచ్చి గెలిపించినటువంటి నా ప్రజల్ని, నా అన్నదమ్ముల్ని, అక్క చెల్లెల్ని స్వయంగా నేను కలుసుకొని నేను వాళ్ళకి ధన్యవాదాలు చెప్పలేనటువంటి పరిస్థితుల్లో ఉన్నానమ్మా. వాళ్ళందరికీ పేరు పేరున కూడా నా తరపున అడిగానని చెప్పండి అన్నప్పుడు వాళ్ళ వైఎస్ కుటుంబం అంటేనే త్యాగానికి మారుపేరు. వాళ్ళు ఎన్ని బాధలు పడుతున్నా కూడా ఈ రోజు పేద వర్గాల కోసం, ముఖ్యంగా విద్యార్థి లోకం కోసం ఆ కుటుంబం పడుతున్నటువంటి ఆ శ్రమ చూస్తా ఉంటే ఎవరికైనా కూడా గుండె కరిగిపోతా ఉంది. కానీ కాంగ్రెస్ పార్టీ, తెలుగుదేశం పార్టీలు మాత్రం ఈ రోజు ప్రజల జీవితాలతో ఆటలాడుకుంటూ వైఎస్ కుటుంబం చేస్తున్నటువంటి త్యాగానికి మచ్చలు వేయటానికి ప్రయత్నం చేస్తున్న ఆ దుర్మార్గపు విధానాల్ని మొన్న జరిగిన ఎన్నికల్లో ఏ విధంగా మీరు ఎండగట్టారు, రేపు జరగబోయే ఎన్నికల్లో కూడా ఇదే రకమైనటువంటి రిపోర్టు రాబోతా ఉంది. మొన్న ఓట్లేసినటువంటి వాళ్ళల్లో దాదాపుగా 6% మంది మీ యువకులు, విద్యార్థులేనంటే ఎంత ఆశ్చర్యం కలిగిందో. రేపు జరగబోయేటువంటి ఎలక్షన్స్ లో దాదాపుగా 25% మంది మరి కొత్తగా వచ్చేటువంటి ఓటర్లంతా జగన్మోహన్ రెడ్డి వెంటే ఉండి దాదాపుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 250 సీట్లతో గెలుపు ఇవ్వబోతున్నారు అంటే అదొక హిస్టరీ క్రియేట్ చేయడానికి నడుము కట్టినటువంటి విద్యార్థి లోకం, యువలోకం, అలాగే మహిళలు, తర్వాత పేద వర్గాలు, బీసీ వర్గాలు, తర్వాత రైతు లోకం అందరూ కూడా ఈ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైపే దృష్టి పెట్టి ఉన్నారు. ముఖ్యంగా ఫీజు రీయింబర్స్మెంట్ విధానం అనేది ఆంధ్ర రాష్ట్రంలో మొట్టమొదటిగా తీసుకొచ్చింది మహానుభావుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అనేటువంటి విషయం అందరికీ తెలుసు ఈ రోజు. అయితే
అందరూ ఊరంతా కూడా ఒడ్లు ఎండబోసుకుంటా ఉంటే నక్క తోక ఎండబెట్టుకుందట. అట్లా ఉంది మా అల్లుడు సామెత. ఇప్పుడు మహానుభావులు ఎన్టీ రామారావు గారు మంచి పనులు చేశారు. 2 రూపాయలు బియ్యం ఇచ్చారు. అదేవిధంగా హార్స్ పవర్ 50 రూపాయలు కరెంట్ ఇచ్చారు. మద్యపాన నిషేధం తీసుకొచ్చారు. ఆయన్ని చెప్పుకుంటారు అందరూ కూడా. తర్వాత 9 ఏళ్లు పరిపాలించినటువంటి చంద్రబాబు నాయుడు 1000 కోట్ల రూపాయలు సంపాదించుకున్నాడు. సింగపూర్, మలేషియా అన్ని చోట్ల దాచిపెట్టుకున్నాడు. ఆంధ్ర రాష్ట్రం గురించి ఒక్క నిమిషం కూడా ఆలోచించలేదు. కానీ 9 ఏళ్ల పరిపాలన తర్వాత వైఎస్ రాజశేఖర రెడ్డి గారు వచ్చారు. మళ్లీ పేద వర్గాలకి ఎవరికి ఏం కావాలో అన్ని ఇచ్చినటువంటి మహానుభావుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారిని చెప్పుకుంటాం. ఈ రోజు ఆయనకి ఏంటంటే బాధ, ఎన్టీ రామారావు అని చెప్తున్నారు, అదేవిధంగా వైఎస్ రాజశేఖర రెడ్డి గారిని పొగుడుతున్నారు. 9 ఏళ్లు ముఖ్యమంత్రిగా ఉండే నన్నెందుకు ఎవరు పొగట్లేదని ఒక బాధ పట్టుకుంది మా అల్లుడికి ఈ మధ్య. అది బాధ ఎక్కువైపోయి చివరికి ఆయన ఎక్కడన్నా ఎర్రగడ్డ హాస్పిటల్లో చేరతాడేమోనని నేను భయపడుతున్నా అత్తగా. మా అల్లుడికి పిచ్చి ఎక్కువైపోయి ఏం చేస్తాడు. ఎందుకంటే ఆయన స్టేట్మెంట్లు చూస్తే అలాగే ఉంది. అంటాడు భారతరత్న అంట ఎవరికి అంబేద్కర్ గారికి తనే ఇప్పించాడట. అదే నేనన్నాను, భారతరత్న నువ్వు అంబేద్కర్ గారికి ఇప్పించావు బానే ఉంది నాయనా, కానీ మరి 3 ప్రధానమంత్రులు నీ చేతిలో పెట్టుకుని ఆడించినటువంటి నువ్వు, నీ మామ స్వయంగా నీకు పిల్లనిచ్చినటువంటి మామ ఎన్టీ రామారావుకి ఎందుకు భారతరత్న నువ్వు ఇప్పించలేకపోయావు అని చెప్పి నేను అడగటం కూడా జరిగింది. అదేవిధంగా ఈ రోజు ఫీజు రీయింబర్స్మెంట్ మీద మొన్న స్టేట్మెంట్ ఇస్తాడు. ఫీజు రీయింబర్స్మెంట్ ఆలోచన తనదేనంట, తను చెయ్యాలనుకునేసరికి ఇంకొకటి చేసేశారట. ఇలా మతి లేకుండా ఇష్టం వచ్చినట్టుగా ఏం చెయ్యాలో అతనికి అర్థం కావట్లేదు. ఎందుకంటే ప్రతిదీ కూడా ఈ రోజు ప్రజల్లోకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోయినంతగా, వాళ్ళ సమస్యల మీద ఈ పార్టీ పోరాడినంతగా మరే పార్టీ కూడా ప్రజల దగ్గరికి పోలేదు అనేటువంటి విషయాన్ని ఈ రోజు ప్రజలు గుర్తించారు. కనుకనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎటువంటి కష్టాల్లో ఉన్నా, నాయకుడిని ఇబ్బందులు గురి పెడుతున్నా కూడా ఈ రోజు ప్రజలంతా కూడా అదే పార్టీలో ఉన్నారు. ఒకటే చెప్తున్నారు ప్రజలు, మీరు ఈ రోజు చెంచలు కూడా జైలు పంపిస్తారా? మేము మొన్న 15 సీట్లు గెలిపించి మేము ఇచ్చాము. అదేవిధంగా మీరు ఢిల్లీ పంపిస్తారా, లేదా అండమాన్ పంపిస్తారా? మొత్తం రాష్ట్ర అధికారం అంతా కూడా జగన్మోహన్ రెడ్డి చేతుల్లో పెట్టి మేమేంటో అనేది మేము నిరూపిస్తామని చెప్పి ప్రజలు ఒక దీక్ష కట్టుకొని ఉన్నారు. అందువల్ల నిజమైన ప్రజాస్వామ్య వ్యవస్థని ఈ రోజు చూస్తా ఉన్నాము. నిజమైన ఒక నాయకుడు పుట్టాడు. ఈ రోజు ప్రజలు తయారు చేసుకున్న నాయకుడు ఎవరంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఒక్కడేనని చెప్పి ఈ రోజు రాష్ట్రం అంతా కూడా మొత్తం కడప నుంచి ఇటు ఉత్తరాంధ్ర వరకు ఎవరినైనా అడగండి, మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి అని చెప్పి ఈ రోజు వెలుగెత్తే వస్తున్నటువంటి ఈ సన్నివేశంలో ఇది ఒక చారిత్రాత్మక ఘట్టంగా ప్రజా సమస్యల మీద ప్రజల కోసమే బ్రతుకుతున్నటువంటి వైఎస్ కుటుంబాన్ని రేపు వచ్చే ఎలక్షన్ లో బ్రహ్మాండమైన మెజారిటీతో గెలిపిస్తారు. ఆ నమ్మకం నాకుంది. అయితే పాపం నా బాధ అంతా ఒక్కటే, మా అల్లుడు ఏమైపోతాడా అని చెప్పి ఒక బాధతో నేనున్నాను. సెలవు తీసుకుంటాను.